మార్నింగ్ దోస్తులు, మీరందరు బాగున్నారా? మీరందరు బాగుండాలన్న దేవుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ వంట ఏంది? మాదైతే గోంగూర మీల్ మేకర్ కర్రీ. సింపుల్గా ఈ కూర ఎలా సింపుల్గా చేసుకోవాలో నేను చెప్తాను చూడండి. ఇక మీల్ మేకర్ నేను వేడి నీళ్ళలో వేసి నీరంతా తీసేసి కొంచెం ఆయిల్ వేసి వేయించుకున్నాను. ఆయిల్ వేసి ఎందుకు వేయించుకోవాలంటే మనకు తినేటప్పుడు కమ్మగా వస్తుంది. ఆయిల్ వేసి వేయించుకుంటే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక నేను ఒక కట్ట గోంగూర, ఒక 2 పచ్చిమిరపకాయలు వేసి ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకున్నాను. ఇంకొక కారం, ఉప్పు, ఒక పెద్ద సైజు టమాటా. గోంగూరనే పులుపు కదా, మళ్ళీ ఇది ఎందుకంటే గోంగూర పులుపు వేరే ఉంటుంది, ఈ టమాటా పులుపు వేరే ఉంటుంది. ఒక్కటి వేసుకుంటే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర, ఉల్లిపాయలు. ఇంకా ఇక మనం వంటలో వెళ్ళిపోదాం. గిన్నె పెట్టి నూనె వేసిన దోస్తులు. ఇగో ఇదంతా ఏంటంటే మిల్ మేకర్ వేయించిన అదే గిన్నెలో వేస్తున్నాను. ఇగో జీలకర్ర, ఆవాలు ఇవి కొంచెం చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు ఇగో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇవి మంచిగా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయినాయి దోస్తులు. ఇవి కొంచెమే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెమే వేయండి. మళ్ళీ ఎక్కువ వేసారనుకో ఈ గోంగూర ఫ్లేవర్ అనేది మీకు తెలియదు, ఇక మసాలా ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఇక వేసి బాగా కలిపేసి ఇది కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసేద్దాం. పసుపు వేసిన వేస్తాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా, ఇది కొంచెం మగ్గినాక ఉప్పు, కారం వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర కాడలు కొంచెం, మనము కాడలు చాలామంది పారేస్తారు కానీ ఈ కొత్తిమీర కాడలు పారేది చాలా టేస్ట్ ఉంటాయి. ఇవి వేర్లు కట్ చేసి కొత్తిమీర కాడలు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. పోపులో వేస్తే కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఉప్పు, కారం వేసుకుందాం. మంచిగా ఫ్రై అయింది దోస్తులు టమాటా. ఇంకో కారం మనము గోంగూరలో పచ్చిమిరపకాయలు వేసాం కదా, అది చూసుకొని వేసుకొని ఉప్పు. ఇవి మంట సిమ్లో పెట్టేసి ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత అప్పుడు